హాయ్ ఫ్రెండ్స్, రోజు ఎట్లా మనకు నచ్చిందే వండుతాం కదా అని ఇవాళ కొంచెం స్పెషల్ చేద్దామని చెప్పేసి ఒక 2 చిట్టీలలోనైతే అది కూడా నాకు ఇష్టమైన వంటల పేర్లు అనుకోండి అవి రాసి మా హస్బెండ్ని దిమని అడిగిన. సో ఏం చూస్ చేసిండే చూద్దాం. టమాటో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆనియన్స్ కట్ చేసుకోవాలి. ఒక ఆనియన్, ఒక 2 to 3 పచ్చిమిరపకాయలు కట్ చేసుకోవాలి. తర్వాత టమాటోస్ మనకు టేస్ట్ని మనకి ఎంత పుల్లగా కావాలో అది చూసుకొని టమాటోస్ కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ బాస్మతి రైస్ నేను ఒక 1.5 గ్లాస్ వేసుకున్నా. ఈ 2 to 3 టైమ్స్ మంచిగా వాష్ చేసుకొని కొన్ని వాటర్ వేసుకొని నానడానికి పక్కకు పెట్టుకోవాలి. నెక్స్ట్ మిల్మేకర్లో కూడా కొన్ని వాటర్ వేసుకొని నానాలని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసిన తర్వాత గిన్నె పెట్టుకొని ఫస్ట్ ఆయిల్, తర్వాత బిర్యానీ ఆకు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, స్టార్ పువ్వు, తర్వాత సాజీరా వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఎక్కువ మాడిపోకూడదు, ఎక్కువ పచ్చి పచ్చిగా కూడా ఉండొద్దు అన్నట్టు. తర్వాత పచ్చిమిరపకాయలు, ఫోన్ మాత్రం దూరం పెట్టుకోవాలి, మొహం కూడా. వేసిన తర్వాత ఆనియన్ కొంచెం పింక్ కలర్ వచ్చేదాకా, కొంచెం సాఫ్ట్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లిగడ్డ మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. తర్వాత కొత్తిమీర, నేను స్టైల్గా వేస్తున్నా, మీకు వేసుకోవాలనుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు. నెక్స్ట్ ఉప్పు వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. తర్వాత పసుపు మళ్ళీ కలుపుకోవాలి. ఎన్నిసార్లు కలుపుతుందని ఫీల్ కాకండి, నాకంటే కలుపుడు రోగం ఉంది. నెక్స్ట్ టొమాటోస్ వేసుకోవాలి. టమాటోస్ వేసుకొని అవిటిని కూడా మంచిగా కలుపుకోవాలి. ఉండిపోయిన కొత్తిమీర కూడా కొంచెం వేసేద్దాం. నెక్స్ట్ పక్క పెట్టుకున్న మిల్మేకర్ అప్పటికి నానుంటాయి. సో అవిట్లో వాటర్ ఎక్కేసి వాటర్ అంతా తీసేసి అవి కూడా వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి తగ్గండి. కొంచెం ఉప్పు, ఎందుకు నాకు తక్కువ అన్నట్టు అనిపించింది, అందుకే నేను వేసుకున్నా, మీరు మాత్రం చూసేసుకోండి. తర్వాత కారం వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 2 minutes మంచిగా ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసి ఒక మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 minutes అట్లా పెట్టుకోవాలి. 5 minutes later. తర్వాత మూత తీసి కలిపి చూసేసరికి టమాటాస్ కొంచెం ఉడికిపోయాయి. ఇప్పుడు వాటర్, నేను బాస్మతి రైస్ కాబట్టి 1.5 గ్లాస్ బాస్మతి రైస్కి 3 glasses ఆఫ్ వాటర్ వేస్తున్నాను. నార్మల్ రైస్ అయితే 1 glass ఆఫ్ రైస్కి 2 glasses ఆఫ్ వాటర్ వేసుకోండి. ఇప్పుడు పక్కకు నానబెట్టుకొని ఉంచుకున్న బియ్యాన్ని ఇందులో వేస్తున్నా. వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు క్లోజ్ చేసి హై ఫ్లేమ్లో ఒక 10 minutes ఉంచాలి. 10 minutes later. దీని తర్వాత ఒకసారి మళ్ళీ మూత తీసుకొని కలుపుకొని అప్పటికి హాఫ్ దాకా రైస్ ఉడికిపోయి ఉంటుంది. తర్వాత మళ్ళీ బాగా కలుపుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక 10 minutes దాకా ఉంచండి. 10 minutes later. అంతే, టేస్టీ టమాటో రైస్ రెడీ. హాట్గానే సర్వ్ చేసుకోండి.